IVF అంటే 10 to 12 days ఇంజెక్షన్ తీసుకోవాలని చాలా మంది భయపడతారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? అసలు మినీ IVF అంటే ఏంటి? వాట్ ఇస్ మైల్డ్ స్టిమ్యులేషన్? సో మినీ IVF మైల్డ్ స్టిమ్యులేషన్ అంటే IVF స్టిమ్యులేషన్ ఇచ్చేటప్పుడు మినిమల్ గా ఇంజెక్షన్స్ ఇవ్వడం, అంటే ఎదర్ ద డోసెస్ కానీ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ. సో ఈ IVM అంటే ఏంటి? ఓన్లీ ఫస్ట్ 2 to 3 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఇమ్మెచ్యూర్ గా ఉన్న ఎగ్స్ ని మనం రిట్రీవ్ చేసి బయట ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ క్రియేట్ చేస్తాం. దిస్ ఇస్ అ స్టిమ్యులేషన్ వేర్ వి గివ్ వెరీ లెస్ డోసెస్ ఆర్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్. సో వాట్ ఇస్ మైల్డ్ IVF? యూజువలీ కన్వెన్షనల్ IVF ఉంటుంది, మైల్డ్ IVF ఉంటుంది. కన్వెన్షనల్ అంటే మనం హై డోసెస్ లో ఇంజెక్షన్స్ ఇచ్చి ఓవరీలో ఎగ్స్ అన్ని మనం పెంచుతాం. సో ఈ మైల్డ్ IVF అనేది మినిమల్ స్టిమ్యులేషన్ అనేది ఎవరికి చేస్తాం? ఇన్ కేస్ ఎగ్స్ బాగా తక్కువ ఉన్నాయి లేదా వాళ్ళకి హై డోసెస్ వాళ్ళు టాలరేట్ చేయలేరు అనే వాళ్ళకి మినిమల్ డోసెస్ ఇచ్చి మనం ఈ మైల్డ్ IVF చేస్తాం. మీ ఓవరీలో సే యూ హ్యావ్ ఓన్లీ 2 or 3 eggs. సో అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా డోస్ ఇవ్వడంలో అంత ఉపయోగం ఉంటుంది. అలాంటి వాళ్ళకి మినిమల్ డోసెస్ ఇచ్చి మనం IVF చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ as మినిమల్ స్టిమ్యులేషన్ ఆర్ మైల్డ్ IVF. సో మైల్డ్ IVF గురించి అన్న IVM గురించి అన్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ.